బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీఐ నాగరాజ్ కు కోర్టు 2 వారాల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో పోలీసులు నెల్లూరు జైలుకు సీఐ నాగరాజ్ ను తరలించారు. ఇక నాగరాజు కేసు రిమాండ్ రిపోర్ట్ ను సిట్ కోర్టుకు సమర్పించింది. ఈ రిమాండ్ రిపోర్ట్ లో సిట్ కీలక విషయాలను వెల్లడించింది. సీసీ ఫుటేజ్లను ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేశారని రిపోర్టులో పేర్కొంది. గత నెల 6 నుంచి 8 మధ్య సాయికృష్ణను పిఎస్ లో చూసినట్లు ఎస్ఐ చెప్పారని తెలిపింది. సాయికృష్ణపై పాత కేసులు నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయని చెప్పింది. సాయికృష్ణను కస్టోడియల్ డెత్ చేశారని సిట్ నిర్ధారించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీఐ నాగరాజ్ కు కోర్టు 2 వారాల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో పోలీసులు నెల్లూరు జైలుకు సీఐ నాగరాజ్ ను తరలించారు. ఇక నాగరాజు కేసు రిమాండ్ రిపోర్ట్ ను సిట్ కోర్టుకు సమర్పించింది. ఈ రిమాండ్ రిపోర్ట్ లో సిట్ కీలక విషయాలను వెల్లడించింది. సీసీ ఫుటేజ్లను ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేశారని రిపోర్ట్ లో పేర్కొంది. గత నెల 6 నుంచి 8 మధ్య సాయికృష్ణను పిఎస్ లో చూసినట్లు ఎస్ఐ చెప్పారని తెలిపింది. సాయికృష్ణపై పాత కేసులు నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయని చెప్పింది. సాయికృష్ణను కస్టోడియల్ డెత్ చేశారని సిట్ నిర్ధారించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీఐ నాగరాజ్ కు కోర్టు 2 వారాల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో పోలీసులు నెల్లూరు జైలుకు సీఐ నాగరాజ్ ను తరలించారు. ఇక నాగరాజు కేసు రిమాండ్ రిపోర్ట్ ను సిట్ కోర్టుకు సమర్పించింది. ఈ రిమాండ్ రిపోర్ట్ లో సిట్ కీలక విషయాలను వెల్లడించింది. మరి దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీఐ నాగరాజ్ కు కోర్టు 2 వారాల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో పోలీసులు నెల్లూరు జైలుకు సీఐ నాగరాజ్ ను తరలించారు. ఇక నాగరాజు కేసు రిమాండ్ రిపోర్ట్ ను సిట్ కోర్టుకు సమర్పించింది. ఈ రిమాండ్ రిపోర్ట్ లో సిట్ కీలక విషయాలను వెల్లడించింది. సీసీ ఫుటేజ్లను ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేశారని రిపోర్ట్ లో పేర్కొంది. గత నెల 6 నుంచి 8 మధ్య సాయికృష్ణను పిఎస్ లో చూసినట్లు ఎస్ఐ చెప్పారని తెలిపింది. సాయికృష్ణపై పాత కేసులు నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయని చెప్పింది. సాయికృష్ణను కస్టోడియల్ డెత్ చేశారని సిట్ నిర్ధారించింది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే విజయవాడ కృష్ణలంకకు చెందినటువంటి సాయికృష్ణ మిస్సింగ్ కేసులో నిన్న సిట్ అధికారులు నాగరాజుని అదుపులోకి తీసుకున్నారు. సిఐ నాగరాజుని నిన్నటి నుంచి ఈ రోజు ఉదయం 10 గంటల దాకా విచారించి ఈ రోజు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు నాగరాజుకి రిమాండ్ విధించింది. నాగరాజుని నెల్లూరు జైలుకి ఇటు అధికారులు తరలించడం జరిగింది. మొత్తంగా ఏదైతే ఇటు కృష్ణలంకకు చెందినటువంటి సాయికృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా సాయికృష్ణ నివాసానికి వెళ్లి సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి అన్ని విధాల అండగా ఉంటా అంటూ హామీ ఇచ్చారు. తర్వాత దీనికి సంబంధించి పోలీసులు కూడా సీరియస్ గా అడుగులు ముందుకు వేశారు. అంతకంటే ముందే ఒక పక్క ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీస్ శాఖ ఉన్నతాధికారులను పిలిచి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి పోలీసుల తీరుపై ఇటు
పోలీస్ ఉన్నతాధికారుల దగ్గర నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఈ కేసుకు సంబంధించి తాజా సమాధానాన్ని ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలి, దీని వెనుక ఎంత పెద్దవారు ఉన్నా సరే వారి మీద చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసి సిట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పక్క సాయి కృష్ణ కుటుంబ సభ్యులు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి తమకు న్యాయం చేయాలంటూ కోరారు. చంద్రబాబు నాయుడు కూడా అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళంతా చంద్రబాబు నాయుడిని కలిసి బయటకు వచ్చిన తర్వాత మీడియా ముఖంగా ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని మేము నమ్ముతున్నాం, దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదు, ఇది ఒక పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి సంఘటన అంటూ కూడా వాళ్ళు మాట్లాడారు. తర్వాత సిట్టు వచ్చిన తర్వాత సిట్టు దీనికి సంబంధించి మొత్తంగా సాక్షులు కూడా విచారించింది. పక్కా ఆధారాలతో నాగరాజుని నిన్న అదుపులోకి తీసుకొని బందర్ రోడ్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కి తరలించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో నాగరాజు ముందు వీళ్ళు సేకరించినటువంటి ఆధారాలన్నీ కూడా పెట్టి ప్రశ్నించడం జరిగింది. నాగరాజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసుకొని ఆ విచారణ పూర్తయిన తర్వాత ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రికి ఉదయం 10:30 సమయంలో తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు కూడా నాగరాజుకి రిమాండ్ విధించింది. ఇక ఏదైతే కోర్టులో ఇటు సిటీ వేసినటువంటి ముఖ్యమైనటువంటి రిమాండ్ రిపోర్ట్ కనుక మనం ఒకసారి చూస్తే, ఏదైతే సాయి కృష్ణని ఇటు పోలీస్ స్టేషన్ లో సాయి కృష్ణ మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ లో చూసినట్లుగా, కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో చూసినట్లుగా అక్కడ ఉన్నటువంటి ఒక ఎస్ఐ స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని బట్టి సిట్టు కూడా ఒక నిర్ధారణకు వచ్చింది, ఇది కస్టోడియల్ డెత్ జరిగింది, పోలీస్ స్టేషన్ లోనే ఇటు సాయి కృష్ణ మృతి చెందాడు, సాయి కృష్ణ మృతదేహాన్ని మాయం చేశారు అనేది సిట్టు క్లారిటీ వచ్చింది. దాని రిమాండ్ రిపోర్ట్లు కూడా పొందుపరిచింది. సాయి కృష్ణని అక్కడ చిత్రహింసలకు గురి చేసి చనిపోయే విధంగా చేశారు. తర్వాత అతని సాక్ష్యాలు దొరకకుండా ఆ మృతదేహాన్ని కూడా ఏదైతే కృష్ణలంక స్వర్గపురిలో దహనం చేసి బూడిద కూడా లేకుండా చేశారంటూ కుటుంబ సభ్యులు మొదటి నుంచి కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పుడు సిట్టు కూడా దానికి తగిన విధంగానే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అన్ని కూడా పరిశీలిస్తే అదే రిమాండ్ రిపోర్ట్ లో తెలియజేసినట్టు తెలుస్తూ ఉంది. మొత్తంగా ఏదైతే సిఐ నాగరాజు మెడకి ఉచ్చు బిగుస్తుందనే చెప్పుకోవాలి. ఒక పక్క సిఐ నాగరాజు వ్యవహరించినటువంటి తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతూ ఉంది. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా దీనికి సంబంధించి అనేక రకాలుగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పుడు దీనిపై సీరియస్ గా సిట్ ను వేసి సిట్ కూడా దీనికి సంబంధించి విచారణలోకి వచ్చిన తర్వాత, విచారణ చేసిన తర్వాత కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంకా సాయి కృష్ణ కేసుకు సంబంధించి ఏం జరిగింది, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, అసలు సాయి కృష్ణని ఇంత తీవ్రంగా హింసించి ఆయన చావు కారణమాల్సినటువంటి అవసరం నాగరాజుకి ఎందుకు వచ్చింది, అసలు ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా ఇక సిట్టు సేకరించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే నాగరాజుని నెల్లూరు జైలుకి రిమాండ్ కి తరలించారు. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.